అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో మీ కనెక్షన్లో నెక్స్ట్ 48 అవర్స్ నుంచి 72 అవర్స్లో మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉండబోతున్నాయి అండ్ ఈ పర్సన్ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి నెక్స్ట్ 48 అవర్స్ నుంచి 72 అవర్స్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ ఇంకా వీళ్ళ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటి. సో ఫస్ట్ వచ్చేసి ద డెవిల్ చూపిస్తుంది. ఓకే, Ten of Cups, Ace of Cups, స్ట్రెంగ్త్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్ ఉంది, ద ఎంపరర్ ఉంది, పేజ్ ఆఫ్ వాండ్స్ ఉంది. సో నెక్స్ట్ 48 అవర్స్ నుంచి 72 అవర్స్లో ఈ పర్సన్ యాక్చువల్లీ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. యాక్చువల్లీ ఒకటి ఏంటి అని అంటే ఎమోషనలీ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో అందుకని 10 ఆఫ్ కప్స్తో వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని అంటే ఈ పర్సన్కి మీతో ఈ కనెక్షన్లో అంటే కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ లాంటిదో లేకపోతే కమిట్మెంట్, లేకపోతే మీరు ఆల్రెడీ మ్యారీడ్ కపుల్ బట్ స్ప్లిట్ అయిపోయి దూరంగా ఉన్నారు, ఇలాంటిది ఏదైనా అయి ఉండొచ్చు. సో ఈ సిచ్యువేషన్ ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక ఈ పర్సన్ ఏంటి అని అంటే మీ గురించి మీ కనెక్షన్కి సంబంధించి డ్రీమింగ్ అనమాట. అంటే నా పర్సన్తో ఇలా ఉంటే బాగుంటుంది, కలిసి హ్యాపీగా ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేయాలి, మేబీ ఫ్యూచర్లో కిడ్స్ ఉంటే బాగుంటుంది, కమిటెడ్గా ఉండి రిలేషన్షిప్లో ఉండి ఫుల్ కంప్లీట్లీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో రిలేషన్షిప్కి సంబంధించి ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కంప్లీట్ కావాలి, ట్రిప్స్కి వెళ్ళాలి అని చెప్పేసి లేకపోతే ఫ్యామిలీని స్టార్ట్ చేయాలి, ఇలాంతా అనమాట. సో ఈ విధంగా అంతా ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. అయితే ఇది కొంచెం ఎక్కువగానే ఆలోచిస్తున్నారు, అందుకనే ఇది డ్రీమీ ఎనర్జీ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ పర్సన్ ఒక చిన్న అంటే ఒక మామూలుగా మీరు ఇప్పుడు కమ్యూనికేషన్ లేదు, మీతో అసలు మాట్లాడట్లేదు అంటే జనరల్గా కమ్యూనికేషన్ చేసినా సరిపోతుంది. సో ఇలాంటిది కాకుండా ఈ పర్సన్ ఎలా అంటే ఫీల్ అయ్యేది డ్రీమీనెస్ అనమాట, టూ మచ్ ఫ్యాంటసీలో ఉండడం. సో నా పర్సన్తో ఇలా ఉంటే బాగుంటుంది, ఈ విధంగా అంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటే బాగుంటుంది అన్నట్లు చూపిస్తుంది. అందుకే ఏస్ ఆఫ్ కప్స్ సిచ్యువేషన్లో కూడా ఏంటి అని అంటే ఇక్కడ ఈ పర్సన్ మీకు ఈ కనెక్షన్లో లైక్ ఈ కనెక్షన్కి సంబంధించి ఒక న్యూ బిగినింగ్ లవ్లో, అది కూడా స్పెషల్లీ ఒక న్యూ బిగినింగ్ ఉంటే బాగుంటుంది లవ్లో అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. వీళ్ళు ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలి, ఇలా ఆఫర్ చేయాలి, సంథింగ్ ఏదో ఆఫర్ చేయాలి, అది మీరు రిసీవ్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్లు ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు చెప్పొచ్చు ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా ఓవర్గా ఎమోషన్స్తో ఆలోచించడము, టూ మచ్ డ్రీమీనెస్ అనమాట. అంటే ప్రాక్టికల్గా ఉండడం కంటే ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, వాళ్ళకి మెసేజ్ చేసి ఇప్పుడే వాళ్ళకి చెప్పేస్తాను నా పర్సన్కి బయటికి వెళ్దామని చెప్పేసి, టైం స్పెండ్ చేస్తానని చెప్పేసి, మనం ఫ్యామిలీ బిల్డ్ చేద్దామని చెప్పి, అంటే ఇలా అనమాట. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫీలింగ్స్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్, 10 ఆఫ్ కప్స్ అంటే న్యూ బిగినింగ్ స్టార్ట్ చేసి మీతో ఈ రిలేషన్షిప్లో ఒక కంప్లీషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కానీ ద డెవిల్ సిచ్యువేషన్ విషయానికి వచ్చేసరికి డెవిల్ వచ్చేసరికి ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ ఈ ఆలోచనలు అన్నీ వస్తున్నప్పుడు ఇదంతా డ్రీమినెస్, రైట్, ఓవర్గా థింక్ చేయడము, అంటే ఊహించేసుకుంటూ ఉండడం. కొన్నిసార్లు మనము రిలేషన్షిప్స్ ఏదైనా ఎవరైనా ఇష్టం ఉంటే ఊహించుకుంటాం, రైట్, ఇలా ఉంటే బాగుంటుంది, అది సేమ్ నడుస్తుంది. అయితే ఈ పర్సన్కి ఏంటి అని అంటే ఈ థాట్స్, ఈ ఫీలింగ్స్ అంతా వచ్చేటప్పటికి ద డెవిల్తో ఒక కైండ్ ఆఫ్ ఫియర్ అయిపోయిందనమాట. అంటే ఇప్పుడు ఏమని ఆలోచిస్తున్నానంటే ఎందుకు నేను ఇంత అబ్సెస్డ్గా ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నాను, ఎందుకు వీళ్ళతో ఇప్పుడు రిలేషన్షిప్ కంప్లీట్లీ కావాలని చెప్పేసి ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అనుకోవడం అనమాట. అందుకే కొంతమందికి ఏంటంటే ఈ పర్సన్ మీరేమైనా అంటే ఇక్కడ ఎనర్జీలో చూపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో మీరేమైనా వీళ్ళతో లైక్ యూనో వీళ్ళు మీ సైడ్ రావాలని చెప్పేసి ఏదైనా మేనిఫెస్ట్ లాంటిది చేస్తున్నారా, లేకపోతే
లేకపోతే సిచ్యువేషన్ ఏమైనా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారా అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. అంటే ఈ విధంగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి 10 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్ అంటేనే ఇది ఓవర్ లవ్ డవి కైండ్ ఆఫ్ ఎనర్జీ. అంటే చాలా రొమాంటిక్గా ఓవర్గా ఇమాజిన్ చేసేసుకునే టైప్ అనమాట. సో అందుకనే ఇప్పుడు ఏంటంటే ఇంత అబ్సెస్డ్గా ఎందుకు ఆలోచిస్తున్నాను నేను, ఏదైనా కంట్రోలింగ్ నడుస్తుందా అని చెప్పేసి అనుకుంటున్నట్లు చూపిస్తుంది అనమాట. అండ్ అదొకటే కాదు, దీనివల్ల ఏమవుతుందంటే మీ పర్సన్కి సమ్ సార్ట్ ఆఫ్ ఫియర్స్ అనేది ఇక్కడ రావడము. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి ఎలా రావడము, ఇవన్నీ నిజంగానే జరుగుతుందా, 10 ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ వీళ్ళు నిజంగానే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారా ఏంటి అని చెప్పేసి ఆలోచన అనమాట. సో భయం అనేది కూడా చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మీ గురించి థింక్ చేస్తున్నందుకు ఇది నిజం కాదేమో, ఇది జస్ట్ నేను అవతల పర్సన్ అంటే మనకు అనిపిస్తుంది రైట్, వాళ్ళు ఆలోచిస్తున్నందుకు మనం కూడా ఇలా ఆలోచిస్తుంటాము అని చెప్పేసి. సో ఆ ఫీలింగ్తో చూస్తున్నట్లు ఇక్కడ ఉందన్నమాట. అయితే ఈ పర్సన్కి ఏంటి అని అంటే ఇంతగా లైక్ ఈ 10 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్ అయితే ఉంది, అంటే న్యూ బిగినింగ్ కావాలని చెప్పేసి అయితే ఉంది. సో అంటే ఇక్కడ ఓవర్గా వాళ్ళు ఊహించుకుంటుందేమో చాలా టూ మచ్ ఉంది. బట్ అట్లీస్ట్ ఒక చిన్న ఆఫర్ అయినా ఓకే అని చెప్పేసి ఇక్కడ స్ట్రెంగ్త్ అనమాట. అంటే ఒక చిన్న న్యూ బిగినింగ్ అయినా సరే ఉన్నా ఓకే అని చెప్పేసి అనిపిస్తుంది. అయితే ఈ న్యూ బిగినింగ్ కావాలి మీతో అని అంటే ద స్ట్రెంగ్త్ ఎనర్జీతో ఈ పర్సన్ ఒకవేళ టూ ఈగోయిస్టిక్ పర్సన్, చాలా కంట్రోలింగ్, అంటే ఆ ఈగోయిస్టిక్ నేచర్ని వీళ్ళు లైక్ సప్రెస్ చేసేసి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఒక చిన్న న్యూ బిగినింగ్ తీసుకోవాలి. కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్కి మేబీ కమిట్మెంట్ అన్నా లేకపోతే మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలనుకున్నా చాలా కరేజ్ అనేది తీసుకుంటుంది రైట్. సో అందుకని చెప్పేసి అంత కరేజ్ ఎలా లైక్ అంటే అంత బ్రేవ్గా ఉండి స్టెప్ తీసుకోవాలి కదా. సో దాని గురించి ఆలోచిస్తున్నారు. సో ఇదంతా ఇంత స్ట్రెంగ్త్ అవసరమా, తీసుకోవాలా వద్దా, సో ఏదేమైనప్పటికీ సరే చూద్దాము, ఇంత స్ట్రెంగ్త్ ఒక ఫార్వర్డ్ స్టెప్ అయితే తీసుకుందాము అన్నట్లు అనమాట. అంటే ఇమాజినేషన్కి వచ్చేసరికి చాలా టూ మచ్గా ఆలోచిస్తున్నారు. బట్ ఇంకోటి ఏంటంటే ఆఫర్ ప్రజెంట్ చేసేటప్పటికి ఒక చిన్న ఆఫర్ ప్రాక్టికల్గా ఉన్నది ఉంటే అయినా సరే బాగుండు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో కొంతమందికి ఏంటి అని అంటే చిన్న ఆఫర్ ఎందుకు, ఇమాజిన్ చేసినంత లేదని అంటే ద డెవిల్ వచ్చేసి ఇంకో సిచ్యువేషన్లో మీ పర్సన్ కొంతమందికి కార్మిక్ సిచ్యువేషన్లో కూడా డీల్ చేస్తూ ఉండొచ్చు వేరే ఎనర్జీస్తో. సో ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలంటే కూడా వీళ్ళకి స్ట్రెంగ్త్ అంటే కొంచెము కష్టం అవుతుందన్నమాట. సో అంటే ఇంకా కంట్రోలింగ్ నడుస్తుంది, వేరే సిచ్యువేషన్లో డీల్ చేస్తున్నారు, అంత ఈజీ కాదు, ఆ కరేజ్ కావాలి. సో ఆ స్టెప్ తీసుకోవాలంటే కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి వీళ్ళు ఈ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ కంటే అంటే ఆ ఫుల్ ఓవర్గా ఉన్న న్యూ బిగినింగ్ అని చెప్పేసి కంప్లీషన్ అని చెప్పేసి రైట్. సో దానికంటే ఒక చిన్న స్టెప్ తీసుకున్నా చాలు అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎస్ ఈ పర్సన్ ఫీలింగ్స్ వచ్చేసి ఇది చాలా ఓవర్గా ఇమాజిన్ చేస్తున్నారు, ప్రజెంట్ చేయాలని ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఈ కనెక్షన్కి సంబంధించి మీకు సంబంధించి కొంచెం అబ్సెస్డ్గా అయితే ఈ పర్సన్ ఉన్నారు ఇప్పుడు. అందుకని చెప్పేసి వీళ్ళకి డౌట్ కూడా వస్తుంది ఇది నిజం కాదు మీరని చెప్పేసి. సో ఏదైతే చెప్పానో బట్ అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్గా వచ్చేసి స్ట్రెంగ్త్ కార్డ్తో ఒక చిన్న స్టెప్ తీసుకున్నా బాగుంటుంది, ఒక చిన్న న్యూ బిగినింగ్ ఉన్నా చాలు. ఎందుకు అని అంటే కూడా ఈ డెవిల్ నుంచి బయటికి రావచ్చు. అంటే ఓవర్గా అబ్సెస్డ్గా ఉండకుండా ఒక చిన్న బిగినింగ్తో ఉంటే అది కంట్రోల్ అవుతుంది రైట్. సో ఆ విధంగా ఉన్న బాగుంటుంది అని చెప్పేసి ఒక చిన్న బిగినింగ్ తీసుకుంటే బాగుంటుంది అన్నట్లు ఆలోచిస్తున్నారు. ఓకే, మరి చూద్దాము. వీళ్ళ ఆలోచనలు అయితే చాలా టూ మచ్గా థింకింగ్ అయితే నడుస్తుంది మీ గురించి. మరి వీళ్ళు ఫ్యూచర్లో ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటారా లేదా అన్నది చూద్దాం. ఓకే, అండ్ బై ద వే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, దానివల్ల నేను ట్యాబ్లెట్స్ తీసుకున్నందుకు వాయిస్ కొంచెం షివరింగ్గా అనిపిస్తుంది. సో డోంట్ మైండ్ అబౌట్ దాట్. ఓకే, స్లోగా మాట్లాడాలనుకున్నా కొన్నిసార్లు ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఫాస్ట్గా స్పీచ్ వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని కొంచెము స్పీడ్గా వెళ్తున్నట్లు మీకు అనిపించవచ్చు. ఐఎమ్ సారీ అబౌట్ దాట్. సో మరి ఈ పర్సన్ నుంచి మీకు ఫ్యూచర్ స్టెప్ ఏంటి అన్నది చూద్దాం. ఓకే, Universe, please show me what is the next move from my collective person in this connection. What is the next move from my collective towards that person? The Tower. Okay, Ace of Pentacles. ప్రతి ఒక్కరికి ఇది డిఫరెంట్గా ఉంటుంది టైం లైన్ అంతా. ఓకే, ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. బట్ రీడింగ్లో ఎలా అయితే వస్తుందో
నేను అదే మెసేజ్ మీకు ఇస్తున్నాను. ఓకే, ఇంకోటి వచ్చేసి 2 of Wands. ఓకే, సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ వాండ్స్. సో ఏసెస్ వచ్చాయి ఈ రీడింగ్లో మనకు. ఇమాజినేషన్లో అంటే వాళ్ళ థాట్స్లో, ఫీలింగ్స్లో కూడా ఏస్ వచ్చింది. ఇక్కడ ఫ్యూచర్ అవుట్కమ్లో కూడా ఏస్ చూపిస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే చాలామందికి ఈ పర్సన్ ఫీలింగ్స్, థాట్స్ ఇంకా ఫ్యూచర్ అవుట్కమ్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా మ్యాచ్ అవుతుంది అనమాట. రెండు మ్యాచ్ అవ్వకపోతే అవి ఆలోచనలోనే ఉంటాయి, ఇంక నెక్స్ట్ స్టెప్ అనేది ఏది ఉండదని చెప్పేసి. అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ నియర్ ఫ్యూచర్లో కొద్ది టైంలో ఈ పర్సన్, ఇది నెక్స్ట్ 48 hours నుంచి 72 hours వరకు రీడింగ్ ఎప్పుడైతే చూస్తున్నారో అక్కడి నుంచి, సో ఈ టైంలోపే మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడము, స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. కొంతమందికి టైం లైన్ కనుక డిఫరెంట్ ఉంటే కొంచెం డిలే కూడా అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, సో ఎనీవే, సో ఫ్యూచర్ అవుట్కమ్ వచ్చేసి, నెక్స్ట్ మూవ్ వచ్చేసి పర్సన్ నుంచి ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఒక న్యూ బిగినింగ్కి సంబంధించి ఒక చిన్న ఆఫర్ సంబంధించి వస్తున్నట్లు చూపిస్తుంది. అంటే ఈ పర్సన్ ఒక ఫ్రెండ్లీనెస్తో, ఆ డ్రీమీ ఎనర్జీ ఆల్రెడీ చూసాం రైట్, ఓవర్గా అబ్సెస్డ్గా థింక్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. సో దాని నుంచి కొంచెం బయటికి వచ్చేసి ప్రాక్టికల్గా ఉంటే బాగుంటుంది, ఒక స్టెబిలిటీని మీతో బిల్డ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక చిన్న ఆఫర్తో మీ సైడ్ ఈ పర్సన్ వస్తున్నట్లు చూపిస్తుంది. ఒక న్యూ బిగినింగ్ కోసము వస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి, ఓకే 1 second. సో పవర్ కట్, ఇది కూడా ఒక ప్రాబ్లం మళ్ళీ. సో ఈ రీసెంట్లీ చాలా ఎక్కువ పవర్ కట్ నడుస్తుంది యాక్చువల్లీ. సో ఎనీవే, సో ఈ పర్సన్ నుంచి ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఒక న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుంది. సో ఒక చిన్న ప్రాక్టికల్ న్యూ బిగినింగ్ అంటే అప్రోచ్ అవ్వడం, మిమ్మల్ని అసలు మాట్లాడటమే లేదు, సపరేషన్లో ఉన్నారు, ఇలా అంటే కాంటాక్ట్ అవ్వాలి, మీతో కొంచెము ఈ కనెక్షన్ బిల్టప్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ పర్సన్ని మిమ్మల్ని అప్రోచ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకు అనంటే ఇక్కడ చూడండి, 2 of Wands సిచ్యువేషన్తో ఈ పర్సన్ ఆల్రెడీ మనం చూసాం వాళ్ళ ఫీలింగ్స్లో ఓవర్గా ఇమాజిన్ చేసుకోవడము, కనెక్షన్ బిల్డ్ చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడము. సో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ ఇమాజినేషన్లో కొన్నిసార్లు ఏమవుతుంది, మనకి విసుగు కూడా వచ్చేస్తుంది రైట్, అంతగా ఏం నిజం జరగట్లేదు, సో అంత ఊహల్లోనే ఉంది అని చెప్పేసి. సో అందుకని ఈ పర్సన్ వెయిట్ చేసి చూసి బయట లైక్ అలసిపోవడం అనమాట. అంటే ఇమాజిన్ చేసుకొని ఇంకా ఏది వర్క్ అవ్వట్లేదు, ఒక చిన్న స్టెప్ అయినా సరే తీసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ ఏస్ ఆఫ్ పెంటికల్స్తో మీ సైడ్ వచ్చేది చూపిస్తుంది అనమాట. అయితే ఈ పర్సన్ ఎందుకు ఇంకోటి అని అంటే ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఒక చిన్న ఆఫర్, ఇది చాలా కొంచెం ఇది ప్రాక్టికల్ ఆఫరే, బట్ టూ మచ్ కూడా కాదు. ఎందుకనంటే ఈ పర్సన్ లైఫ్లో ఇంకా 2 of Wands ఎనర్జీతో ఏదో సిచ్యువేషన్తో వీళ్ళు డీల్ అవుతున్నారు. ఇంకా ఏదో ఈ పర్సన్ లెట్ గో చేసేది, అంటే కంప్లీట్లీ వదిలేసి మీ సైడ్ రావాలనుకునేది ఇంకా వాళ్ళ లైఫ్లో ఉందన్నమాట. సో ఇంకా వాళ్ళు అది ఉన్నందుకు కూడా ఈ చిన్న ఆఫర్ అయితేనే ఓకే, ఎంతకన్నా పెద్దది ఇవ్వడానికి కుదరదు అన్న ఉద్దేశంతో మెల్లిగా వస్తున్నట్టు చూపిస్తుంది. సో కొంతమందికి ఇది వచ్చేసి ఈ పర్సన్ డీల్ చేస్తుంది వర్క్ సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు, గోల్స్ ఫినిష్ చేసేసేయాలి, లైక్ డ్రీమ్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఆ సిచ్యువేషన్లో ఉండడము. కొంతమందికి వేరే కార్మిక్ రిలేటెడ్ టాక్సిక్ సిచ్యువేషన్ కూడా వచ్చింది రైట్, అలాంటి పర్సన్తో కూడా డీల్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో అందుకనే వీళ్ళు జస్ట్ మీతో ఉండాలి, ఆ 10 of Cups ఎనర్జీ ఉంది, ఆ కంప్లీషన్ కావాలి రిలేషన్షిప్లో ఎమోషనల్ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఉంది. బట్ ఆ సిచ్యువేషన్ వేరే సిచ్యువేషన్ లెట్ గో చేయలేరు కాబట్టి దాన్ని హోల్డ్ చేస్తూనే మీ సైడ్ రావడము, మీ సైడ్ ఒక న్యూ బిగినింగ్తో వచ్చే ఛాన్సెస్ అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఏస్ ఆఫ్ పెంటికల్స్తో. అంటే ఒక గ్రోత్ అనేది ఉంటే బాగుంటుంది, ఒక స్టెబిలిటీ బిల్డ్ చేసుకుంటే మళ్ళీ ఈ కనెక్షన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అది కూడా ఎందుకు అని అంటే ద టవర్ మూమెంట్ వచ్చేసి ఏదైతే బిల్డ్ చేశారో అది పడిపోవడం, అంటే కంప్లీట్లీ ఇక్కడ డెస్ట్రాయ్ అయిపోవడం అనేది చూపిస్తుంది. సో అది కూడా ఈ పర్సన్కి ఏంటంటే మీతో ఉన్నప్పుడు వీళ్ళకి ఎమోషనల్ హ్యాపీగా ఉన్నప్పుడు అంత బాగున్నప్పుడు ఎందుకు డెస్ట్రాయ్ చేయడము, ఎందుకు ఈ కనెక్షన్ బ్రేకప్ లాంటితో బ్రేక్ చేసేసేయడము, లైక్ కంప్లీట్లీ దూరం అయిపోవడము, ఎందుకు ఇలా చేయాలి అని చెప్పేసి కూడా ఆలోచించి వీళ్ళు ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఒక చిన్న ఆఫర్తో మీ సైడ్ వస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. అంటే ఒక చిన్న ఆఫర్ ప్రతి ఒక్కరికి ఇది డిఫరెంట్గా ఉంటుంది, బట్ ఇక్కడ అప్రోచ్ అయితే చూపిస్తుంది అనమాట. అండ్ అదొకటే కాదు, ఇది సడన్ రియలైజేషన్ కూడా వీళ్ళ లైఫ్లో ఈ పర్సన్కి
ఈ పర్సన్ ఏదో సిచ్యువేషన్తో డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళు దాన్నే బిలీవ్ చేసి అదే నాకు కావాలి, అక్కడే ఉంటే బెటర్, నాకు గ్రోత్ ఉంటుంది, అది ఉంటుందని చెప్పేసి ఆలోచించి స్టక్ అయింటే కనుక ద టవర్తో వీళ్ళకి రియలైజేషన్ అనమాట. అంటే అవన్నీ బ్రేక్ అయిపోయి, ఆ బిలీఫ్స్ అంతా బ్రేక్ అయిపోయి కూడా మీతో ఉంటే ఒక చిన్న ఆఫర్ ఇచ్చినా సరే కొంచెం స్టెబిలిటీ ఉంటే బాగుంటుంది కదా, సో ఈ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో కూడా ఈ పర్సన్ ఏస్ ఆఫ్ పెంటికల్స్తో మీ సైడ్ వస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. సో వీళ్ళ నెక్స్ట్ మూవ్ ఏంటి అంటే సడన్లీ జరిగే ఛాన్సెస్. ఇది టవర్ చూపిస్తుందంటే ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సడన్లీ మెసేజ్ పంపించడం, కొంత టైం నుంచి ఈ పర్సన్ మీతో మాట్లాడట్లేదు అని అంటే ఎలా ఉన్నారు ఏంటి అని మిమ్మల్ని అప్రోచ్ అవ్వడము, కాల్ చేయడము, సో బయట ఎక్కడైనా కలవడము, సో ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా కమ్యూనికేషన్ ఒక నెక్స్ట్ మూవ్ జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. కొంతమందికి మీరు ఈ పర్సన్తో వర్క్ రిలేటెడ్లో ఏదైనా కనెక్ట్ అయి ఉన్నారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు, అలాంటిది ఏదైనా ఉన్నా సరే ఫ్రెండ్లీనెస్ మెయింటైన్ అవుతుంది అని అన్నా వీళ్ళు మిమ్మల్ని వర్క్లో హెల్ప్ అడగడానికి, అంటే ఏదో డౌట్ ఉన్నట్లో లేకపోతే ఏదో సిచ్యువేషన్కి సంబంధించి డిస్కస్ చేయాలని చెప్పేసో ఆ విధంగా కూడా మిమ్మల్ని అప్రోచ్ చేసే ఛాన్సెస్ ఉంది. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఒక చిన్న న్యూ బిగినింగ్ అయితే ఈ పర్సన్ నుంచి ఉంది, ఇది వాళ్ళ నుంచి నెక్స్ట్ మూవ్ అనమాట. ఓకే, ఇది చాలా పెద్దది కాదు, చిన్నది, బట్ ఇట్స్ లైక్ ప్రాక్టికల్, బట్ చాలా పొటెన్షియల్ ఉన్న ఫార్వర్డ్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది, నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.